హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తమిళ్‌లో ఒక మంచి హర్రర్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'సెవెన్ బై జీ' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ అయిన రాజీవ్ అండ్ తన భార్య వర్షని చూపిస్తారు. అయితే వారికి కొడుకు రాహుల్ కూడా ఉంటాడు. అయితే రాజీవ్ అండ్ వర్షకి ఎప్పటినుంచో ఒక మంచి అపార్ట్మెంట్లో సొంతంగా ఒక ఫ్లాట్ కొనుక్కోవాలని ఆశ ఉంటుంది. అలా ఇన్ని రోజులకి రాజీవ్ అండ్ వర్ష కోరుకున్నట్టు ఒక మంచి అపార్ట్మెంట్లో 7/G ఫ్లాట్ కొనుక్కొని ఫ్లాట్ మొత్తం అందంగా రెడీ చేయించి ఒకరోజు ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యి ఫ్లాట్ మొత్తం తిరిగి చూసి ఇప్పుడు తమకి కూడా సొంతంగా ఫ్లాట్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే రాజీవ్ అండ్ వర్ష ఇద్దరు కూడా ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారు అని. అయితే కొత్త ఫ్లాట్కి షిఫ్ట్ అవ్వడం వల్ల వర్ష తన జాబ్కి కొన్ని రోజులు లీవ్ తీసుకుని ఉంటుంది. అలా వర్ష ఫ్లాట్లో పాలు పొంగించి తమ పక్క ఫ్లాట్లో ఉండే రాఘవ అండ్ తన భార్యతో మాట్లాడి వారికి స్వీట్ ఇచ్చి వస్తుంది. నెక్స్ట్ సీన్లో వర్ష రాజీవ్తో చిన్నప్పటి నుంచి నా కళ మనకంటూ సొంత ఇల్లు ఒకటి ఉండాలి అని, నా కళని నెరవేర్చినందుకు థ్యాంక్స్ అని చాలా ఎమోషనల్ అవ్వగా రాజీవ్ తనని ఓదారుస్తాడు. అప్పుడే ఇద్దరు తమ ఫ్లాట్ కొన్నందుకు సాయంత్రం తమ ఆఫీస్లో పనిచేసే కొలీగ్స్ని అలాగే ఫ్రెండ్స్ అందరినీ ఫ్లాట్కి పిలిచి వారికి గ్రాండ్గా పార్టీ ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యి ఇద్దరు తమ తమ ఆఫీస్ కొలీగ్స్కి అలాగే ఫ్రెండ్స్కి కాల్ చేసి సాయంత్రం పార్టీకి ఇన్వైట్ చేస్తారు. అదే రోజు సాయంత్రం రాజీవ్ అండ్ వర్ష ఆఫీస్ కొలీగ్స్ అలాగే ఫ్రెండ్స్ అందరూ ఫ్లాట్కి చేరుకుంటూ ఉంటారు. రాజీవ్ అండ్ వర్ష వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అయితే అలా కాసేపటికే అక్కడికి రాజీవ్ ఆఫీస్లో పనిచేసే నిషా అనే అమ్మాయి అక్కడికి వచ్చి అక్కడే గోడకి ఉన్న రాజీవ్ అండ్ వర్ష ఫ్యామిలీ ఫోటో చూసి జలస్గా ఫీల్ అవుతుంది. తర్వాత అక్కడే ఉన్న రాజీవ్ని కలిసి మాట్లాడుతుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిషా రాజీవ్ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని. ఇద్దరు ఒకప్పుడు రిలేషన్షిప్లో ఉంటూ చాలా హ్యాపీగా ఉంటారు. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల ఇద్దరికి బ్రేకప్ అయి ఉంటుంది. తర్వాత అలా కొన్ని రోజులకి రాజీవ్ అండ్ వర్షకి పెళ్ళై ఉంటుంది. ఇంకా ఫ్లాట్లో పూజ అయిపోయాక అందరూ టెర్రస్ పైకి వెళ్ళి అందరూ డ్రింక్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ చిల్ అవుతూ ఉంటారు. రాజీవ్ అండ్ వర్ష కూడా డ్యాన్స్ చేస్తూ హ్యాపీగా ఉండడం నిషా చూసి రాజీవ్ పక్కన నేను ఉండాల్సిన ప్లేస్లో వర్ష ఉంది అని కోపంతో అక్కడే ఉన్న వారి కొడుకు రాహుల్ని టెర్రస్ పై నుండి వారు ఫ్లాట్లోకి తీసుకుని వెళ్తుంది. ఫ్లాట్లో ఎవ్వరూ ఉండరు, అందరూ టెర్రస్ పైనే ఉంటారు. అప్పుడే నిషా రాహుల్ని చూస్తూ తన జుట్టు కట్ చేసి తన బ్యాగ్లో ఉన్న ఒక బొమ్మ బయటికి తీసి రాహుల్ వెంట్రుకలని ఆ బొమ్మకి చుట్టి ఏవేవో మంత్రాలు చదువుతూ ఉంటుంది. మరోపక్క వర్ష టెర్రస్ పైన రాహుల్ కనిపించకపోవడంతో రాహుల్ని వెతుకుతూ ఉంటుంది. కానీ అక్కడ రాహుల్ లేకపోవడంతో ఫ్లాట్కి వెళ్ళాడేమో అని డౌట్ వచ్చి ఫ్లాట్ దగ్గరికి వస్తుంది. ఇంకా ఫ్లాట్లో ఉన్న నిషా ఆ బొమ్మని తీసుకెళ్లి కిచెన్లో పైన ఉన్న కబోర్డ్లో దాచి అక్కడి నుండి వెళ్ళబోగా అప్పుడే అక్కడికి వర్ష వచ్చి రాహుల్ని చూసి ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావురా అని అడగ్గా రాహుల్ ఏమీ చెప్పడు. అప్పుడే నిషా వర్షాని చూసి వాష్రూమ్కి వచ్చాను అని చెప్పి అక్కడ నుండి టెర్రస్ పైకి వెళ్తుంది. అయితే కిచెన్లో నిషా బొమ్మ పై కబోర్డ్లో పెట్టడానికి వేసుకున్న చైర్ని చూసిన వర్షకి ఏమీ అర్థం కాదు. ఇంకా నిషా ఫ్లాట్ బయట గోడకి ఉన్న నేమ్ ప్లేట్ మీద ఏదో కుంకుమ లాంటిది పూస్తూ ఉండడం పక్క ఫ్లాట్లోనే ఉండే రాధా ఆంటీ చూస్తుంది. కానీ అదే ఫ్లాట్ వైపే చూస్తూ భయంతో మనకెందుకులే అనుకుని తన ఫ్లాట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా పార్టీ అయిపోయాక అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం రాజీవ్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాడు. అలా రాజీవ్ ఆఫీస్లో ఉండగా జనరల్ మేనేజర్ రాజీవ్ని పిలిచి బెంగళూరులో ప్రాజెక్ట్కి నీకే సీనియర్ మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది, అందుకే నువ్వు వెంటనే నీ టీంతో పాటు ట్రైనింగ్ కోసం బెంగళూరు బయలుదేరి వెళ్ళాలి అని చెప్పడంతో తనకి ప్రమోషన్ రావడంతో రాజీవ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అదే విషయం వర్షకి చెప్పాలి అని ఫోన్ చేయబోగా అక్కడే ఉన్న నిషా రాజీవ్ని చూసి తన దగ్గరికి వచ్చి తనతో క్లోజ్గా మాట్లాడాలని చూడగా రాజీవ్ మాత్రం తనని అవాయిడ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో అదే రోజు సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన రాజీవ్ వర్షతో నన్ను సీనియర్ మేనేజర్గా ప్రమోట్ చేశారు అని చెప్పగా అది విన్న వర్ష కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇదంతా ఈ ఇంట్లోకి రావటం వల్లే, అందుకే ఇది మనకి లక్కీ హౌస్ అని చెప్తుంది. అప్పుడే రాజీవ్ వర్షతో అయితే ట్రైనింగ్ కోసం రేపే బెంగళూరుకి వెళ్ళాలి అని చెప్పగా వర్ష దానికి కూడా ఓకే అని చెప్తుంది. కానీ రాజీవ్ మాత్రం మనం ఈ కొత్త ఇంట్లోకి వచ్చి నీతో కలిసి ఇంకా ఒక ఫుల్ డే కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేయలేదు, 2 వారాలు నేను ఒంటరిగా వదిలి వెళ్ళాలి అంటే ఏదోలా ఉంది అనగా దానికి వర్ష ఇదంతా మన మంచి కోసమే కదా, నా గురించి నువ్వేం టెన్షన్ పడకు, నాకు ఎలాంటి హెల్ప్ కావాల్సిన మన పక్క ఫ్లాట్లోని ఆంటీ అంకుల్ని ఇంకా ఏమైనా బయట సరుకులు కావాల్సి వస్తే వాచ్మెన్ని అడిగి తెప్పించుకుంటాలి అని చెప్తుంది. అలా మరుసటి రోజు రాజీవ్ బెంగళూరుకి వెళ్ళిపోతాడు. అదే రోజు మధ్యాహ్న సమయంలో వర్ష బుక్ చేసిన టీవీ ఇన్స్టాల్ చేయడానికి వర్ష ఇంటికి ఇద్దరు మెకానిక్లు వచ్చి టీవీని ఫిక్స్ చేస్తారు. మరోపక్క వర్ష తమ బెడ్రూమ్లో బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటుంది. ఇంకా టీవీ ఫిక్స్ చేయడం అయిపోయాక వారు అక్కడి నుంచి వెళ్ళబోగా వర్ష వారితో బ్రాడ్బ్యాండ్ కనెక్షన్
ఎప్పుడు ఇస్తారని అడగ్గా రేపొచ్చి ఇస్తామంటారు. అప్పుడే వర్ష తనది అండ్ రాజీవ్ పేర్లతో ఉన్న ఇంటి నేమ్ ప్లేట్ ఇచ్చి ఇది బయట గోడకి ఉన్న పాత ఓనర్స్ నేమ్ ప్లేట్ పైన ఫిక్స్ చేయండి అని చెప్పడంతో వాళ్ళు ఆ నేమ్ ప్లేట్ తీసుకుని ఫ్లాట్ బయట పాత ఓనర్స్ నేమ్ ప్లేట్ పైన ఇది ఫిక్స్ చేయడానికి డ్రిల్లింగ్ చేయబోగా డ్రిల్లింగ్ రాడ్ విరిగిపోతుంది. దాంతో మెకానిక్స్ వర్షతో మేడం డ్రిల్లింగ్ రాడ్ విరిగిపోయింది, రేపు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఇవ్వడానికి వచ్చినప్పుడే ఇది కూడా ఫిక్స్ చేస్తామని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే వర్ష ఫ్రెష్ అప్ అయ్యి రాజీవ్కి ఫోన్ చేసి ఈరోజే టీవీ ఇన్స్టాల్ చేశారు, రేపు వచ్చి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఇస్తా అన్నారు అని అంతా చెప్పి కాల్ కట్ చేస్తుంది. అప్పుడే అక్కడే ఉన్న టీవీ ఎంటీ బాక్స్ని చూసి ఇది అడ్డుగా ఉంది అని దాన్ని తీసుకుని కిచెన్లోని పై కబోర్డ్లో పెట్టడానికి ట్రై చేస్తుంది. అయితే అదే కబోర్డ్లో ఉన్న ఒక బొమ్మ జారి కింద పడి అందులోని ఆత్మ బయటికి విడుదలైనట్టు చూపిస్తారు. అలా ఆత్మ బయటికి విడుదలవ్వగానే పక్క ఫ్లాట్లో ఉండే రాధా ఆంటీ ఉలిక్కిపడి నిద్రలేచి భయపడుతూ వెంటనే వర్ష ఫ్లాట్లోకి వచ్చి వర్షతో ఏదో విషయం గురించి చెప్పాలి అనుకుంటుంది. కానీ తన భర్త తనను అక్కడి నుండి బయటికి తీసుకుని వెళ్తాడు. ఆంటీ తన భర్తతో వర్ష పాపం అమాయకురాలండి, తనకి నిజం చెప్దాము అనగా దానికి తన భర్త ఇది మనకి అనవసరమైన విషయమని అక్కడి నుండి బలవంతంగా తమ ఫ్లాట్లోకి తీసుకుని వెళ్తాడు. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి రాహుల్ టీవీ ఆన్ చేసుకుని ఫుల్ వాల్యూమ్ పెట్టుకుని చూస్తూ ఉండగా అది చూసిన వర్ష ఇప్పటికే లేట్ అయింది అని టీవీ ఆఫ్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి వర్ష అండ్ రాహుల్ నిద్రపోతారు. అయితే అలా అర్ధరాత్రి సమయంలో టీవీ సౌండ్ ఫుల్గా వినిపించడంతో రాహుల్ మళ్ళీ టీవీ పెట్టాడు అనుకున్న వర్ష వెంటనే రాహుల్ అని పిలిచి లేచి చూడగా రాహుల్ తన పక్కనే నిద్రపోతూ ఉంటాడు. దాంతో వర్ష బయటికి వెళ్ళి చూడగా టీవీ దానంతటదే ఆన్ అయి ఉండడంతో వర్షకి ఏమీ అర్థం కాదు. అంతేకాక అక్కడే ఉన్న రాహుల్ ఆడుకునే బొమ్మలు కూడా సౌండ్స్ చేస్తాయి. అదంతా చూసిన వర్ష కొంచెం భయపడి ఇది కొత్త ఇల్లు కాబట్టి తనకి ఇలా అనిపిస్తుందిలే అనుకుని రూమ్లోకి వెళ్ళి మళ్ళీ నిద్రపోతుంది. అయితే అదే టైంకే మరో పక్క నిషా తన రూమ్లో రాజీవ్ ఫోటో ముందు పెట్టుకుని ఏవేవో పూజలు చేస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఇవ్వడానికి మెకానిక్ వచ్చి కనెక్షన్ ఇచ్చి తర్వాత వర్ష ఇచ్చిన నేమ్ ప్లేట్ని తీసుకుని ఫ్లాట్ బయట ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాడు. అలా మెకానిక్ ఆ పాత బోర్డుపై కొత్త నేమ్ ప్లేట్ ఫిక్స్ చేయడానికి డ్రిల్లింగ్ మిషన్తో ఎంత ట్రై చేసినా సరే హోల్ పడదు. దాంతో మెకానిక్ డ్రిల్లింగ్ మిషన్తో బలంగా ప్రెస్ చేసి హోల్ చేయబోగా అక్కడ హోల్ అయితే పడుతుంది, కానీ ఆ హోల్ నుండి రక్తం బయటికి చిమ్మడంతో అది చూసిన మెకానిక్ ఫుల్గా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. అదంతా చూసిన వర్ష కూడా బాగా భయపడిపోయి వెంటనే వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి అక్కడికి తీసుకొచ్చి చూపించగా అప్పటికే అక్కడ రక్తం మాయమై ఉంటుంది. దాంతో వర్షకి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. వాచ్మెన్ వర్షతో అదంతా మీరు ఊహించుకుని ఉంటారు మేడం అని నచ్చజెప్పి అక్కడ నుండి వెళ్ళిపోగా వర్ష మాత్రం అదే ఆలోచిస్తూ తన ఫ్లాట్లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే వర్ష స్నానం చేస్తూ ఉండగా అదే టైంకే ఎవరో కాలింగ్ బెల్ కొడుతూ ఉండడంతో వర్ష డ్రెస్ వేసుకుని బయటికి వచ్చి డోర్స్ ఓపెన్ చేయగా ఒక సేల్స్ మ్యాన్ వర్షాని చూసి మేడం ఇందాక ఈ ఫ్లాట్లో ఉండే ఒక లేడీ నా దగ్గర 2 డ్రాయింగ్ బుక్స్ కొన్నది, నాకు 500 నోట్ ఇవ్వడంతో చేంజ్ లేక నేను వెళ్ళి చేంజ్ తీసుకుని వచ్చాను అని ఆ చేంజ్ని తనకి ఇవ్వండి అని వర్షకి ఇవ్వబోతాడు. దానికి వర్ష ఈ ఫ్లాట్లోకి నేనే కొత్తగా వచ్చాను, ఇక్కడ నేను తప్ప ఇంకెవ్వరూ ఉండరు, నువ్వు రాంగ్ ఫ్లాట్కి వచ్చినట్లు ఉన్నావు, ఒకసారి ఫ్లాట్ నెంబర్ చెక్ చేసుకో అనగా దానికి సేల్స్ మ్యాన్ లేదు మేడం ఇదే ఫ్లాటే, కావాలంటే చూడండి నా దగ్గర ఆ లేడీ కొన్న డ్రాయింగ్ బుక్స్ ఆ టేబుల్ పైన ఉన్నాయని చూపిస్తాడు. వర్ష బుక్స్ని చూసి కొంచెం షాక్ అయ్యి సేల్స్ మ్యాన్ దగ్గర చేంజ్ తీసుకుని తనని పంపించి ఈ ఫ్లాట్లో నేను కాకుండా ఇంకొక లేడీ ఉంటే నాకు కూడా కనబడాలి కదా అని బాగా ఆలోచించి పక్క ఫ్లాట్ ముందు సీసీటీవీ కెమెరా ఉండడం గమనించి తన ఫ్లాట్లో ఉన్న లేడీ ఎవరు అనేది సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది అని ఆ అపార్ట్మెంట్ సీసీటీవీకి రూమ్కి వెళ్ళి సేల్స్ మ్యాన్ తన ఫ్లాట్ దగ్గరికి వచ్చినప్పటి టైంలో సీసీటీవీ ఫుటేజ్ చూపించమని అడగ్గా అక్కడ వ్యక్తి ఆ సీసీటీవీ ఫుటేజ్ వీడియోస్ చూపిస్తాడు. అయితే ఆ సేల్స్ మ్యాన్ చెప్పినట్టే తన ఫ్లాట్ నుండి ఒక లేడీ సేల్స్ మ్యాన్కి డబ్బు ఇచ్చినట్లు చేయి మాత్రమే కనబడుతుంది. అది చూసిన వర్ష మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ ఫ్లాట్లో ఉండేది తను మాత్రమే అయినప్పుడు సేల్స్ మ్యాన్కి డబ్బు ఇచ్చిన లేడీ ఎవరో అర్థం కాదు. అలా అదే ఆలోచిస్తూ తన ఫ్లాట్లోకి రాగా అక్కడ రాహుల్ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన వర్ష షాక్ అయ్యి రాహుల్ అక్కడ ఎవరూ లేరు కదా, మరి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అనగా దానికి రాహుల్ ఈ ఇంట్లో నాకు కొత్త ఫ్రెండ్ దొరికాడమ్మా, తనతోనే మాట్లాడుతున్నా అనడంతో వర్షకి అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాక ఫుల్గా భయపడిపోతుంది. ఇంకా అదే రోజు రాత్రి నిషా రాజీవ్ ఫోటో ఎదురుగా పెట్టుకుని చేతిలో ఒక బొమ్మని పట్టుకుని ఏవేవో మంత్రాలు చదువుతూ బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటుంది. మరో పక్క వర్ష తన రూమ్లో నిద్రపోతూ ఉండగా అలా ఉన్నట్టుండి ఆ రూమ్ మొత్తం పొగతో నిండిపోతూ ఉంటుంది. దాంతో వర్షకి మెలకువ వచ్చి చూడగా బయట హాల్ నుండి తమ రూమ్లోకి పొగ వస్తున్నట్లు గమనిస్తుంది. అదంతా చూస్తున్న వర్ష ఆ పొగ ఎక్కడి నుండి వస్తుందో అర్థం కాక అసలు ఆ హాల్లో ఎవరు పొగ వేస్తున్నారో అని కొంచెం భయపడి డోర్స్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళాలి అని చూడగా అప్పుడే బయట హాల్ నుండి భయంకరమైన శబ్దాలు వినిపించడం స్టార్ట్ అవుతుంది. దాంతో వర్ష మరింత భయపడిపోతుంది. అలా కాసేపటికి వర్ష కొంచెం ధైర్యం తెచ్చుకొని అసలు బయట ఏం జరుగుతుందో చూడాలని భయపడుతూనే మెల్లిగా డోర్స్ ఓపెన్ చేసి బయటికి వచ్చి చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు. అయితే హాల్ మొత్తం పూర్తిగా పొగతో నిండిపోయి
ఉంటుంది. అలా వర్ష హాల్ అంతా తిరిగి చూస్తూ ఉండగా అప్పుడే సడన్‌గా ఆ పొగలో నుండి ఒక భయంకరమైన ఆకారం వర్ష ముందుకు వచ్చి భయంకరంగా నవ్వి వర్ష గొంతు పట్టుకోవడంతో ఒక్కసారిగా వర్ష ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. నిజానికి ఇదంతా వర్ష కల కని ఉంటుంది. అయితే వర్ష తనకి ఇంత భయంకరమైన కల ఎందుకు వచ్చింది అని, అసలు ఇదంతా నిజమా అబద్ధమా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అలా తన రూమ్ నుండి బయటికి వచ్చి హాల్ అంతా తిరిగి చూస్తూ ఉంటుంది. అలా హాల్ అంతా తిరిగి చూస్తూ ఉండగా అక్కడే తనకి ఒక భయంకరమైన ఆకారం కనిపించడంతో ఇదంతా నిజమే అని భయపడిపోయి తన రూమ్లోకి వెళ్ళి ఫుల్గా భయపడిపోతూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం వర్ష తన ఫ్లాట్లో జరుగుతున్న హర్రర్ ఇన్సిడెంట్స్ గురించి ఆలోచిస్తూ ఈ విషయాలన్నీ తన భర్త రాజీవ్కి కాల్ చేసి చెప్పాలి అనుకుంటుంది. అయితే రాజీవ్కి సీనియర్ మేనేజర్గా ఇది మొదటి ప్రాజెక్ట్ అని, ఇప్పుడు ఈ విషయాలన్నీ తనకి చెప్తే తన మైండ్ డిస్టర్బ్ అయ్యి ప్రాజెక్టు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవచ్చని ఆలోచించి తనకి చెప్పకూడదు అనుకుంటుంది. అప్పుడే వర్షకి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన గీత ఫోన్ చేయగా వర్ష తనతో కాసేపు మాట్లాడి వర్షతో నిన్ను ఒకసారి కలిసి మాట్లాడాలని చెప్తుంది. దానికి గీత సాయంత్రం ఆఫీస్ అయిపోయాక కేఫ్లో కలుద్దామని చెప్తుంది. దానికి వర్ష కూడా ఓకే. నెక్స్ట్ సీన్లో అదే రోజు సాయంత్రం గీత ఆఫీస్ అయిపోయాక వర్షకి ఫోన్ చేయడంతో అలా ఇద్దరు కేఫ్లో కలిసి మాట్లాడుకుంటారు. అప్పుడే వర్ష తన ఫ్లాట్లో జరుగుతున్న ఇన్సిడెంట్ల గురించి చెప్తూ కొంచెం టెన్షన్ పడగా అదంతా విన్న గీత వర్షతో అది కొత్త ఫ్లాట్ కొత్త ప్లేస్ కదా, అందుకే నీకు అలా అనిపిస్తూ ఉంటుంది, ఎవరికైనా సరే కొత్త ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మొదట ఇలాగే అనిపిస్తుందని నచ్చి చెప్తుంది. దానికి వర్ష కొంచెం సీరియస్ అయ్యి నేను చెప్పేదంతా నిజం గీత, ఫ్లాట్లో ఏదో జరుగుతుంది, అది కాక రాజీవ్ కూడా ఫ్లాట్లో చేరిన రెండవ రోజే ప్రాజెక్ట్ అని బెంగళూరుకి వెళ్ళిపోయాడని కొంచెం ఎమోషనల్ అవ్వగా వర్ష సిచ్యుయేషన్ అర్థం చేసుకున్న గీత తనతో సరే అయితే ఈ రోజు రాత్రికి నేను కూడా నీ ఫ్లాట్కి వచ్చి మీతో పాటే ఫ్లాట్లో నిద్రపోతాను అని, అలా వర్ష అండ్ గీత ఇద్దరు ఫ్లాట్కి వెళ్తారు. అలా ఇద్దరు డిన్నర్ చేసి కాసేపు మాట్లాడుకున్న తర్వాత వర్ష రాహుల్ అండ్ గీత ఒకే రూమ్లో నిద్రపోతారు. సీన్ కట్ చేస్తే అలా అర్ధరాత్రి సమయంలో వర్షకి తన ఫ్రెండ్ గీత కాల్ చేస్తుంది. గీత కాల్ చేయడం చూసిన వర్ష షాక్ అయ్యి తన పక్కన చూడగా అక్కడ గీత ఉండదు. దాంతో వర్ష గీత కాల్ లిఫ్ట్ చేయగా గీత ఫుల్గా భయపడిపోతూ వర్ష నేను చెప్పేది జాగ్రత్తగా విను, మనం నిద్రపోయాక అలా అర్ధరాత్రి నాకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూడగా నేను టెర్రస్ పై ఒంటరిగా ఉన్నాను, అక్కడికి నేను ఎలా వెళ్ళానో కూడా నాకు తెలీదు, దాంతో ఫుల్గా భయపడిపోయి మళ్ళీ నీ ఫ్లాట్కి రావాలి అని చూడగా అప్పుడే నాకు ఒక నల్లటి ఆకారం కనిపించి నన్ను నీ ఫ్లాట్ వదిలి వెళ్ళిపో అని ఫుల్గా భయపెట్టింది. దాంతో నేను నీకు కూడా చెప్పకుండా అక్కడ నుండి పారిపోయి వచ్చాను, నువ్వు అనుకుంటున్నది నిజమే వర్ష, ఆ ఫ్లాట్లో ఏదో దుష్టశక్తి ఉంది, నా మాట విని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఫ్లాట్ ఖాళీ చేసి అక్కడ నుండి వచ్చేయండి అని చెప్తుంది. అదంతా విన్న వర్ష మరింత భయపడిపోతుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం వర్షాన్ని సర్ప్రైజ్ చేయడానికి బెంగళూరు నుండి రాజీవ్ వస్తాడు. దాంతో వర్ష చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా రాజీవ్ వర్ష అండ్ రాహుల్ని తీసుకుని లాంగ్ డ్రైవ్కి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. తర్వాత మళ్ళీ సాయంత్రానికి తిరిగి ఫ్లాట్కి చేరుకుంటారు. ఇంకా అదే రోజు రాత్రి డిన్నర్ చేశాక వర్ష రాజీవ్తో అప్పటిదాకా ఫ్లాట్లో జరిగిన ఇన్సిడెంట్ల గురించి చెప్తుంది. నేమ్ ప్లేట్ నుండి రక్తం రావటం, ఫ్లాట్లో ఏదో ఆత్మ ఉన్నట్లు భయపెట్టడం, అలాగే గీతాకి జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ. అదంతా విన్న రాజీవ్ మాత్రం అలాంటిదేం ఉండదు, కొత్త ప్లేస్ కాబట్టి ఇలాగే అనిపిస్తుంది, అయినా సొంత ఫ్లాట్ కొని అందులో ఉండటం అనేది మన డ్రీమ్ కదా, ఇన్ని సంవత్సరాలకి మన డ్రీమ్ నెరవేరింది, ఇంకేం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు, అన్నీ అవే నార్మల్ అవుతాయని సర్ది చెప్తాడు. అలాగే నువ్వు ఒంటరిగా ఉండటం వల్ల నీకు అలాంటి ఆలోచనలు వచ్చి అదే ఫీలింగ్తో ఊహించుకుంటున్నావు కావచ్చు, మరి కొన్ని రోజుల్లో బెంగళూరులో నా ట్రైనింగ్ కంప్లీట్ అవుతుంది, రేపు ఉదయం వెళ్ళి కొన్ని రోజుల్లోనే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని తర్వాత వస్తా అని ధైర్యం చెప్తాడు. మరుసటి రోజు ఉదయం రాజీవ్ మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే గీత వర్ష ఫ్లాట్లో జరిగిన విషయం ఆఫీస్లోని నిషాకి చెప్పడంతో అది విన్న నిషా అయితే నా ప్లాన్ వర్కౌట్ అవుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అదే విషయం వర్ష ఫ్లాట్లో దయ్యం ఉందని ఆఫీస్లోని అందరికీ చెప్పడంతో ఆఫీస్లో అందరూ ఇదే విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఈ విషయం కాస్త రాజీవ్కి తెలిసి వర్షకి ఫోన్ చేసి ఎందుకు ఇలా చేస్తున్నావు అని సీరియస్ అవుతాడు. దానికి వర్ష కూడా కొంచెం ఫీల్ అవుతుంది. తర్వాత బాగా ఆలోచించిన వర్ష తమ ఫ్లాట్లో ఉన్న దుష్టశక్తిని ఎలాగైనా బయటికి పంపించాలని ఫిక్స్ అయ్యి ఇంట్లోని ఆత్మల నుండి విముక్తి కలిగించే బ్లాక్ మ్యాజిక్ చేసే వారి కోసం తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి సెర్చ్ చేయబోగా వర్ష ఏం టైప్ చేసినా సరే సెర్చ్ బార్లో వర్డ్స్ వాటంతటవే ఎరేజ్ అవుతూ ఉంటాయి. దాంతో వర్ష మళ్ళీ టైప్ చేస్తూ ఉండగా అలా కాసేపటికే ఏకంగా ల్యాప్టాప్ నుండి పొగలు వచ్చి డ్యామేజ్ అవుతుంది. దాంతో వర్షకి ఏమీ అర్థం కాదు. అదే టైంకే వర్ష వెనకాల ఒక ఆత్మ ఉండటం వర్ష గమనించి ఈ ఫ్లాట్లో ఉన్న ఆత్మ తనే అని అర్థమయ్యి భయపడకుండా ఇది నా ఫ్లాట్, నువ్వు ఏం చేసినా సరే ఈ ఫ్లాట్ వదిలి వెళ్ళను అని చెప్తుంది. అదే టైంకే వర్ష కొడుకు బాల్కనీ నుండి బయట గాలిలో వేలాడుతూ ఏడుస్తూ తన అమ్మని పిలవడంతో వర్ష వెంటనే అక్కడికి వెళ్ళి రాహుల్ గాలిలో వేలాడుతూ ఉండడం చూసి షాక్ అయ్యి వెంటనే తనని పట్టుకుని పైకి లాగి కాపాడుతుంది. అదంతా చూసి ఫుల్గా భయపడిపోయిన వర్ష కోపంతో ఒక ఐరన్ రాడ్ తీసుకుని ఫ్లాట్ బయట గోడకి ఉన్న పాత ఓనర్ నేమ్ ప్లేట్ని పగలగొట్టాలని ట్రై చేస్తుంది. అలాగే ఫ్లాట్లోకి వచ్చి
గట్టిగా, ఇది నా ఇల్లు, మొదట నన్ను భయపెట్టి టార్చర్ చేశావు, ఇప్పుడు నా కొడుకుని చంపాలి అనుకున్నావు, మర్యాదగా ఇంటి నుంచి బయటికి పో అని అరుస్తుంది. దాంతో ఆ ఆత్మ వర్ష గొంతు పట్టుకొని గాలిలోకి లేపి చంపాలి అని చూడగా అప్పటికే ఆ సౌండ్స్ విన్న ప్రక్క ఫ్లాట్లో ఉండే ఆంటీ అంకుల్ అక్కడికి వచ్చి అదంతా చూసి షాక్ అయ్యి, మంజుల నువ్వు చేస్తుంది చాలా తప్పు, పాపం వర్ష, తనకేమీ తెలియదు, తనని వదిలేయని రిక్వెస్ట్ చేయగా ఆ ఆత్మ వర్షాన్ని వదిలేస్తుంది. అదంతా చూసిన వర్ష వారితో, ఎవరి మంజుల అంటే ఈ ఇంట్లో ఆత్మ ఉందని మీకు ముందే తెలుసా, అయినా కూడా మాకు ఇన్ని రోజులు చెప్పలేదా అనగా దానికి వారు, ఆ ఆత్మ అలాంటిది కాదమ్మా అని ఆ ఆత్మతో, మంజుల నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదమ్మా, ఇప్పుడు ఈ ఇల్లు నీది కాదు, వర్ష అండ్ రాజీవ్ కొనుక్కున్నారు, అర్థం చేసుకో అమ్మా, ఈ లోకంలో నీ ప్రయాణం ముగిసింది, ఒక్కసారి మాకు కనిపించు అని పిలుస్తారు. అప్పుడే మంజుల అండ్ తన కొడుకు ఆత్మ అక్కడ ప్రత్యక్షమవుతాయి. మంజుల రాఘవతో, ఈ ఇల్లు ఇప్పటికీ కూడా నాదే, అందుకే నేను నా కొడుకు ఇప్పటికీ ఇదే ఇంట్లో ఉంటున్నామంటుంది. అదంతా చూస్తున్న వర్ష ఆంటీ అండ్ అంకుల్తో, ఈ ఇంట్లో ఆత్మ ఉందని తెలిసినా సరే ఈ విషయం మాకు చెప్పకుండా దాచారా అని సీరియస్ అవుతుంది. దానికి మంజుల ఆత్మ, వారిని ఏమీ అనకు, ఇందులో వారి తప్పేం లేదు, అన్యాయం జరిగింది నాకు అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే మంజుల అండ్ తన కొడుకు నాని ఇదే ఫ్లాట్లో హ్యాపీగా ఉంటారు. మంజుల భర్త నానికి 2 సంవత్సరాలు ఉన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయి ఉంటాడు. దాంతో అప్పటి నుండి మంజులానే నానిని చాలా ప్రేమగా పెంచి ఉంటుంది. ఇంకా పక్క ఫ్లాట్లో ఉండే రాఘవ అండ్ తన భార్య మంజులాని తమ సొంత కూతురులా చూసుకుంటూ అందరూ ఒక ఫ్యామిలీలా హ్యాపీగా కలిసి ఉంటారు. అయితే ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే, మంజుల ఫాదర్కి 2 భార్యలు, మొదటి భార్య కొడుకు విజయ్, ఇంకా రెండవ భార్య కూతురు మంజుల. అయితే నిజానికి విజయ్ ఒక రౌడీ గ్యాంగ్ని మెయింటైన్ చేస్తూ చిన్న చిన్న డీలింగ్స్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అయితే అలా ఒకసారి విజయ్ ఒక స్కామ్లో ఇరుక్కొని డబ్బులన్నీ పోగొట్టుకుంటాడు. అప్పుడే విజయ్ కన్ను మంజుల ఫ్లాట్ మీద పడుతుంది. అందుకే ఒకరోజు విజయ్ వచ్చి మంజులని కలిసి, నాకు ఇప్పుడు అర్జెంటుగా కొంత డబ్బు కావాలి, ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాడు. దానికి మంజుల, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు అని చెప్తుంది. అది విన్న విజయ్కి చాలా కోపం వచ్చి, ఈ ఫ్లాట్ని నీకు మా నాన్నే కదా ఇచ్చాడు, అంటే ఈ ఫ్లాట్లో నాకు కూడా హక్కు ఉంది, అందుకే ఈ ఫ్లాట్ని నా పేరు మీదకి రాయి అనగా దానికి మంజుల, నాన్న ఈ ఫ్లాట్ని నా మీద ప్రేమతో నాకు ఇచ్చాడు, అలాగే నీకు కూడా చాలా ప్రాపర్టీస్ ఇచ్చాడు కదా, కానీ నువ్వు నీకున్న చెడు అలవాట్ల వల్ల అన్ని పోగొట్టుకున్నావు, నాకంటూ మిగిలింది ఈ ఫ్లాట్ మాత్రమే, ఇది నా ఇల్లు అనడంతో అది విన్న విజయ్ కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో అలా కొన్ని రోజులకి ఆ ఫ్లాట్ని ఎలాగైనా దక్కించుకోవాలని విజయ్ తన ఫ్రెండ్స్ని తీసుకుని మంజుల ఫ్లాట్కి వచ్చి మళ్ళీ ఫ్లాట్ని తన పేరు మీదకి రాసి ఇవ్వమని అడగ్గా మంజుల నో చెప్పడంతో విజయ్ కోపంతో మంజుల కొడుకు గొంతుపై కత్తి పెట్టి, ఫ్లాట్ నాకు రాసిస్తున్నట్లు పేపర్ మీద సంతకం పెట్టకపోతే నీ కొడుకుని చంపేస్తారని వార్నింగ్ ఇవ్వడంతో మంజులకి మరొక దారి లేక పేపర్స్ మీద సంతకం చేస్తుంది. దాంతో విజయ్ హ్యాపీగా అక్కడ నుండి వెళ్ళబోగా మంజుల తనతో, నేను పేపర్స్ మీద సంతకం అయితే పెట్టాను, కానీ నా ప్రాణం ఉన్నంతదాకా నా కొడుకు నేను ఈ ఫ్లాట్ వదిలి వెళ్ళము అంటుంది. అది విన్న విజయ్, అయితే మీరు చనిపోయేదాకా ఈ ఫ్లాట్ వదిలి వెళ్ళరన్నమాట అని విజయ్ అండ్ తన ఫ్రెండ్స్ కలిసి మంజులని దారుణంగా కొట్టి మంజులకి బలవంతంగా మందు తాపి తర్వాత గ్యాస్ లీక్ చేసి యాక్సిడెంట్లా క్రియేట్ చేసి మంజుల అండ్ తన కొడుకు చనిపోయేలా చేసి ఉంటారు. నిజానికి ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజు పక్క ఫ్లాట్లోని ఆంటీ అంకుల్ వేరే ఊరికి వెళ్ళడంతో ఈ నిజం వారికి ఇప్పటిదాకా తెలిసి ఉండదు. ఇంకా అలా కొన్ని రోజులకి విజయ్ ఆ ఫ్లాట్ని అమ్మాలి అని, అందుకే ఆ ఫ్లాట్కి కొత్త పెయింట్స్ వేయించమని తన 2 ఫ్రెండ్స్లో ఒకడైన రాజేష్ని అక్కడికి పంపగా, అలా రాజేష్ ఆ ఫ్లాట్లో పెయింటింగ్ వర్క్స్ చేయిస్తూ అలాగే డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మంజుల ఆత్మ అక్కడికి వచ్చి తనని చంపినట్లే రాజేష్కి కూడా ఫుల్గా డ్రింక్ తాపించి బాల్కనీ నుండి కాలు జారి కింద పడి చనిపోయేలా చేస్తుంది. ఈ విషయం తెలిసిన విజయ్ అక్కడికి వచ్చి తన ఫ్రెండ్ డెడ్ బాడీని చూసి చాలా బాధపడతాడు. అయితే అప్పుడే విజయ్కి ఆ ఫ్లాట్ బాల్కనీలో మంజుల ఆత్మ కనిపించడంతో షాక్ అయ్యి, ఇంకా ఆ ఫ్లాట్లో మంజుల ఆత్మ ఉందని అర్థమయ్యి మరుసటి రోజు బ్లాక్ మ్యాజిక్ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్పి, ఆ మంజుల ఆత్మ తనను ఏమీ చేయకుండా ఏదైనా చేయండి అని అడగ్గా దానికి ఆ వ్యక్తి విజయ్కి ఒక తాయెత్తు మెడలో కట్టి, ఇది నీ మెడలో ఉన్నంతదాకా ఆ ఆత్మ నిన్ను ఏమీ చేయలేదు అని చెప్పి, అలాగే ఆ ఆత్మని బంధించడానికి విజయ్ ఆ వ్యక్తిని ఆ ఫ్లాట్కి తీసుకుని రాగా ఆ బ్లాక్ మ్యాజిక్ చేసే వ్యక్తి ఏవేవో పూజలు చేస్తూ మంత్రాలు చదువుతూ చివరికి ఆ 2 ఆత్మలని అక్కడికి రప్పించి మంజుల అండ్ తన కొడుకు ఆత్మలని ఒక బొమ్మలో బంధించి ఆ బొమ్మని కిచెన్లోని పై కబోర్డ్లో దాస్తాడు. నిజానికి వర్ష ఆ రోజు టీవీ బాక్స్ కబోర్డ్లో పెట్టేటప్పుడు ఇదే బొమ్మ కింద పడి అందులోని మంజుల అండ్ తన కొడుకు ఆత్మలు బయటికి విడుదలై ఉంటాయి. అలా జరిగిందంతా మంజుల ఆత్మ అదంతా విన్న వర్ష, మరి అయితే ఈ రోజు నా కొడుకుని ఎందుకు చంపాలి అని చూసావని అడగ్గా దానికి మంజుల ఆత్మ, నేను నీ కొడుకుని చంపాలి అనుకోలేదు, నిజానికి నీ కొడుకు బాల్కనీలో బొమ్మతో ఆడుకుంటూ కాలు జారి కింద పడబోగా నేనే తన చెయ్యి పట్టుకుని కాపాడాలని చూశాను, అప్పుడే నువ్వు అక్కడికి వచ్చి నేను నీకు కనబడను కాబట్టి తప్పుగా అనుకుంటున్నావు అంటుంది. అది విన్న వర్ష తనతో, ఇది మా డ్రీమ్ హౌస్, ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా నీ ఆత్మకి శాంతి కలగాలన్నా నేనేం చేయాలి చెప్పు అని
అడగ్గా దానికి మంజుల ఆత్మ, నేను నా కొడుకు మా జీవితాలలో చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ ఈ ఫ్లాట్ కోసం విజయ్ మా ఇద్దరిని తన ఫ్రెండ్స్‌తో కలిసి దారుణంగా చంపేశాడు. ఆ ముగ్గురిలో ఒకడిని ఆల్రెడీ చంపేశాను. ఇంకా మిగతా ఇద్దరిని చంపితే మా ఆత్మలకి శాంతి కలుగుతుంది. అందుకే వారిని చంపడంలో మాకు సహాయం చెయ్యని అడగ్గా దానికి వర్ష కూడా ఓకే అని చెప్తుంది. ఇదిలా ఉంటే మరుసటి రోజు గీత వర్షకి ఫోన్ చేసి నీ ఇంట్లో జరుగుతున్న హర్రర్ ఇన్సిడెంట్స్‌కి కారణం ఆ నిషానే అని, నేను రాత్రి తనని కలవడానికి తన రూమ్‌కి వెళ్ళగా అక్కడ తను రాజీవ్ ఫోటో ముందు పెట్టుకొని ఏవేవో మంత్రాలు చదవడం చూశాను. అయితే నన్ను చూసిన నిషా నన్ను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోమని, ఈ విషయం ఎవరికీ చెప్పకు అని వార్నింగ్ కూడా ఇచ్చింది. జాగ్రత్తగా ఉండు తనతో అని చెప్తుంది. అదంతా విన్న వర్ష అదే విషయం మంజుల ఆత్మకి చెప్పి నిషా బ్లాక్ మ్యాజిక్ నుండి తమని కాపాడమని రిక్వెస్ట్ చేయగా అదే రోజు రాత్రి మంజుల ఆత్మ నిషా రూమ్కి వెళ్ళి తనని ఫుల్గా భయపెట్టి రాజీవ్ ఫ్యామిలీ మీద చేస్తున్న ఆ బ్లాక్ మ్యాజిక్ ఆపేయమని చెప్పడంతో ఫుల్గా భయపడిపోయిన నిషా ఇంకా వారి ఫ్యామిలీ జోలికి వెళ్ళను అని చెప్తుంది. అప్పుడే మంజుల ఆత్మ నిషా ద్వారా విజయ్కి హెల్ప్ చేసిన ఆ బ్లాక్ మ్యాజిక్ వ్యక్తిని అక్కడికి రప్పించి తనని కూడా దారుణంగా కొట్టి చంపేస్తుంది. అదే రోజు రాత్రి మంజుల ఆత్మ వర్ష బాడీలోకి ప్రవేశించి విజయ్ ఫ్రెండ్ అయిన కిరణ్ కారులో ఒంటరిగా వెళ్ళడం చూసి లిఫ్ట్ కావాలని తన కారు ఎక్కి అలా కారు నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్ళగానే వర్ష బాడీలోని మంజుల ఆత్మ ఆ కారుకు యాక్సిడెంట్ అయ్యేలా చేసి ఆ వ్యక్తిని దారుణంగా చంపేస్తుంది. తర్వాత రోజు కారులో ఒంటరిగా వెళ్తున్న విజయ్ని కూడా మంజుల ఆత్మ చంపాలని ట్రై చేస్తుంది. కానీ తన మెడలో ఉన్న తాయెత్తు వల్ల తనని ఏమీ చేయలేకపోతుంది. దాంతో మంజుల ఆత్మ విజయ్ని చంపేందుకు ఒక ప్లాన్ రెడీ చేసి అది వర్షకి చెప్పి హెల్ప్ అడుగుతుంది. దానికి వర్ష కూడా ఓకే చెప్తుంది. నెక్స్ట్ సీన్లో వర్ష విజయ్కి ఫోన్ చేసి తనతో చాలా క్లోజ్గా మాట్లాడుతుంది. అలాగే వర్ష ప్లాన్ ప్రకారం విజయ్ని తన ఫ్లాట్కి ఇన్వైట్ చేయడంతో విజయ్ ఊపుకుంటూ వర్ష ఫ్లాట్కి వస్తాడు. నిజానికి విజయ్ వర్షకి ఫ్లాట్ అమ్మినప్పుడే వర్షని ఇష్టపడి ఉంటాడు. అందుకే వర్ష పిలవగానే ఊపుకుంటూ వస్తాడు. అలా విజయ్ ఫ్లాట్కి రాగానే వర్ష తనకి ఫుల్గా మందు తాపిస్తూ టెంప్ట్ చేస్తూ చివరికి తన మెడలో ఉన్న తాయెత్తుని తీసేస్తుంది. ఇంకేముంది మంజుల ఆత్మ విజయ్ ముందు ప్రత్యక్షం అవడంతో విజయ్ మంజుల ఆత్మని చూసి ఫుల్గా భయపడిపోయి అక్కడ నుండి పారిపోయి వస్తాడు. అయినా కానీ మంజుల ఆత్మ తనని వదలదు. అలా విజయ్ తన ఫ్లాట్కి రాగానే మంజుల ఆత్మ తన ముందు ప్రత్యక్షమై నిన్ను అక్కడే చంపేదానని, కానీ అక్కడ చంపితే వర్ష ఫ్యామిలీకి ప్రాబ్లం అవుతుంది, అందుకే నిన్ను నీ ఫ్లాట్కే రప్పించాను అని అలా విజయ్ని కూడా చాలా దారుణంగా చంపేస్తుంది. అలా మంజుల అండ్ తన కొడుకు ఆత్మలకి శాంతి కలగడంతో వర్షకి థ్యాంక్స్ చెప్పి ఇక్కడ నుండి ఈ ఇల్లు నీదే, నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండు అని చెప్పి ఈ లోకం నుండి వెళ్ళిపోతాయి. అలా అప్పటి నుండి తమకి ఎంతో ఇష్టమైన డ్రీమ్ హౌస్లో వర్ష, రాజీవ్ అండ్ తమ కొడుకు రాహుల్తో పాటు చాలా హ్యాపీగా ఉంటారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.